ఆనందపడాల్సిన సందర్భమా, ఆలోచించాల్సిన సందర్భమా? ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన కంటే ఇంకా ఈ సందర్భంలో మాట్లాడేందుకు బెటర్ ఎవరు ఉండరు. సార్ నమస్కారం, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. నమస్తే భరత్. సార్ పెహల్గామ్ ఇన్సిడెంట్ జరిగింది, ఓకే, రకరకాల ఆర్గ్యుమెంట్స్. మనం ఇంకెంతకాలం శాంతి కాముక దేశం, ఇది కరెక్ట్ కాదు, తీవ్ర చర్యలు తీసుకోవాలి. పాలస్తీనా, ఇజ్రాయెల్ వెంటనే రియాక్ట్ అయింది, పాలస్తీనా, అమెరికా వెంటనే రియాక్ట్ అయింది ఆఫ్ఘనిస్తాన్ దాడులు జరిగినప్పుడు. మనం ఎందుకు ఆ విధంగా రియాక్ట్ కాలేకపోతున్నాం? ఇటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. రెండో సైడ్ కూడా ఉంది. యుద్ధం అయితే వాళ్ళకు పోయేదేముంది, పాకిస్తాన్ ఆల్రెడీ ఫైనాన్షియల్ క్రైసిస్, ఇన్వెస్ట్మెంట్ ఎవరు పెట్టేవాళ్ళు లేరు, కానీ మనకు కూడా నష్టం కదా అని అనేవాళ్ళు. సో ఏం చెప్తారు సార్, ఇప్పుడు ఏం చేయాలి? భారత్, ముందు మనం ఏం చేయాలో ఆలోచించే ముందు అసలు శత్రువు ఎందుకు ఇట్లా చేశాడో అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిది, కాశ్మీర్లో పరిస్థితులు సద్దుమణుగుతున్నాయి. గత 10 ఏళ్లుగా 370 అధికారాన్ని తీసి తొలగించడం కానీ, అక్కడ అభివృద్ధికి బాటలు వేయడం కానీ, మరి వివిధ ప్రాంతాల నుంచి భారతదేశంలో ఎక్కడి నుంచైనా అక్కడికి వెళ్లి పెట్టుబడులు పెట్టే అవకాశం ఇవ్వటం కానీ, ఇవన్నీ రావడం చేత మళ్ళీ టూరిజం వస్తున్నది, అభివృద్ధి బాగా జరుగుతుంది. ఈ సందర్భంలో ఏదో గందరగోళం సృష్టించాలి, ప్రపంచం దృష్టిని ఆకర్షించాలి. అందుకనే అమెరికా ఉపాధ్యక్షుడు మన దేశంలో ఉండగా దీన్ని చేపట్టారు. కాబట్టి మనం వాళ్ళ ఎజెండాకు అనుకూలంగా ప్రపంచం దృష్టి దీని మీద పడేట్టుగా మనం కనుక వ్యవహరించినట్టయితే మనకు లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది, పప్పులో కాలేసిన ఉంటుంది. రెండోది అర్థం చేసుకోవాల్సింది, మీరు ఇందాక అన్నారు, అమెరికా లాంటి బలమైన దేశం, అంతకంటే బలమైన దేశం లేదు కదా. ఆర్థికంగా కానీ, సైనిక పరంగా కానీ, ప్రపంచంలో దౌత్యపరంగా వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు, వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు కానీ అమెరికాను మించిన దేశం ప్రపంచంలో లేదు. అలాంటి దేశం ఆఫ్ఘనిస్తాన్ దారుణంగా, ఆఫ్ఘనిస్తాన్ అక్కడ అల్ఖైదాకి ఆశ్రయం ఇచ్చి వాళ్ళు 9/11 2001లో మరి కొన్ని వేల మందిని పట్టణ పెట్టుకుని ప్రపంచ చరిత్రలో అత్యంత తీవ్రమైన ఘాతుకమైన చర్యను చేపట్టినా కూడా ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించుకోగలిగారు. కానీ తర్వాత ఏమైంది? $1.5 ట్రిలియన్ ఖర్చు అయింది. మరి అవమాన భారంతో సైనికులు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఒక దేశాన్ని ఆక్రమించడం చాలా తేలిక, తర్వాత ఏం చేయాలో అర్థం కాదు, ఫలితమేం రాల. అట్లాగే అంతకు మించి 9/11 ప్రతీకార చర్యల్లో భాగంగానే ఆగ్రహంతో స్పందించడం వల్ల ఇరాక్ పోయారు. అమెరికా ప్రతిష్ట మొత్తం పోయింది. ఇప్పుడు ఇరాక్ వెళ్ళినప్పుడు మనంతా కూడా సందేహపడ్డాం, కానీ అమెరికా అధ్యక్షుడు చెప్పాడు అక్కడ అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పని, కాబట్టి అబద్ధం ఆడతారా అనుకున్నాము. చివరికి ఎప్పుడైతే అది అబద్ధం అని తెలిసిందో ఆ ప్రతిష్ట మంట కలిసిపోయింది, అమెరికా విశ్వసనీయత దెబ్బతిన్నది. ఒక రకంగా అమెరికా పలుకుబడి ప్రపంచంలో తగ్గిపోవడం అప్పటికే ప్రారంభమైంది. అంచేత మనం పక్కన మీరు అన్నట్టుగా పాకిస్తాన్ మనతో వైరం ఉన్నమాట వాస్తవం, అనవసరంగా దుందుడు చర్యలు పాల్పడుతున్నమాట వాస్తవం. కానీ మనం ఒడుపుగా గనక లాఘవంగా స్పందించకపోయినట్లయితే, మన ప్రయోజనాలను కాపాడుకుంటూ మరి ఏ లక్ష్యం మనం కోరుతున్నామో, టెర్రరిజం అంతం కావాలి, దానికోసం ప్రయత్నం చేయకపోయినట్లయితే అనవసరంగా ఆగ్రహం వల్ల చీకాకులు దిగి మన ప్రయోజనాల కంటే నష్టాలు ఎక్కువ ఉంటాయి. మూడోది, ఇప్పుడు ప్రభుత్వం ఆచితూచి స్పందిస్తున్నది నా దృష్టిలో. ఇప్పుడు ఇండస్ వ్యాలీ అంటే మన సింధు నది మీద ఉన్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేయడం కానీ, దానివల్ల ఏదో ఒక్కరోజు అద్భుతాలు జరుగుతాయని కాదు, దానికి తర్వాత చర్చించుకుందాం మనం. లేకపోతే దౌత్యపరంగా కొన్ని కఠినమైన చర్యలు తీసుకొని ఒక సంకేతాన్ని ఇస్తున్నాం, బలమైన సంకేతాన్ని. అదే సమయంలో మనం ఎప్పుడు ఎలా స్పందించాలి, ఎక్కడ స్పందించాలన్నది మనం నిర్ణయం చేసుకోవాలి. చాలా లాఘవంగా మనకున్నటువంటి సమాచారం అనుగుణంగా వ్యూహాత్మకంగా ఆలోచించాలి తప్ప కోపంతో దుందుడుగ్గా మనం స్పందించినట్టయితే మనం వాళ్ళ ఎజెండాలో చిక్కున్న వాళ్ళు అవుతాము. అందుచేత చాలా ఆచితూచి స్పందించాలి. ప్రపంచంలో ఈవేళ ఉన్న పరిస్థితుల్లో ఏ దేశమైనా ఇంకో దేశం మీద దాడికి దిగటం గానీ, యుద్ధానికి దిగటం గానీ అది ప్రపంచం హర్షించదు, మన ప్రయోజనాలను కూడా కాపాడదు. కాబట్టి మన ప్రయోజనాలను కాపాడుకుంటూ ఇస్లామిస్ట్ ఉగ్రవాదాన్ని అంతం చేయడం కోసం ప్రపంచం మొత్తం అభిప్రాయాన్ని కూడగట్టి మనం గట్టిగా చర్యలు చేపట్టాలి. అదే సమయంలో పాకిస్తాన్కి వ్యతిరేకం కాదు ఇది, మనం పాకిస్తాన్ సమాజానికి మనం వ్యతిరేకం కాదు, అలాగే భారతదేశంలో ముస్లింలకు వ్యతిరేకం కాదు. ఈ సంకేతాన్ని కూడా బలంగా ఇవ్వాలి. అంచేత ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం. అంటే ఇప్పుడు పాకిస్తాన్ మీద మనం యుద్ధంకి దిగితే ప్రపంచ దేశాలు మన హర్షించవా, మనం వ్యతిరేకించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. పాకిస్తాన్ మీద గనక నిర్దిష్టమైనటువంటి ప్రాంతాల్లో అక్కడ టెర్రరిస్టులకి వాళ్ళు చేస్తున్నటువంటి ఊతానికి వ్యతిరేకంగా కానీ, లేకపోతే వాళ్ళ ట్రైనింగ్ క్యాంపుల్ని ధ్వంసం చేయడం అలాంటివి చేపట్టినట్టయితే ఖచ్చితంగా ప్రపంచం అంతా మనకు మద్దతు ఇస్తుంది. అలా కాకుండా
సందట్లో సడేమే అని చెప్పని ఒక యుద్ధానికి మనం దిగినట్టయితే మన పరువు పోతుంది, మన ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయి. ఇప్పుడిప్పుడే మళ్ళీ చైనా తర్వాత అంత దేశంగా ఎదగాల మనం పోరాట పడుతున్నాం. వచ్చే 20-25 ఏళ్ళు గట్టిగా కష్టపడినట్టయితే ఒక గొప్ప దేశంగా మనకి ఎదిగే అవకాశం, ఇన్నేళ్లు కోల్పోయిన అవకాశాలను మనం పొందే అవకాశం వస్తుంది. అది పక్కన పెట్టేసి మౌలికమైన విషయాన్ని విస్మరించి మనం పాకిస్తాన్తో సమూజ్యం అయిపోతే అది మనకు అవమానం. పాకిస్తాన్ మన ముందు చాలా చిన్న దేశం, చాలా బలహీనమైన దేశం. కానీ కొవ్వొత్తు కూడా ఆరిపోయే ముందు వెలుగుని కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తుంది. అంతే తప్ప దీనికి మనం ఖచ్చితంగా చాలా వ్యూహాత్మకంగా కఠినంగా స్పందించాలి. కానీ దుందుడుకు చర్యలతో తొందరపాటుతో స్పందించకూడదు. అంటే సార్ ఇప్పుడు మీరు అనేది పూర్తి స్థాయి యుద్ధానికి